మొన్నటి వరకు వలసల రాజకీయాలతో వేడెక్కిన ఏపీలో ఇప్పుడు భూదందా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ నేతలే భూములు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రజలను మోసం చేశారని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. 25,000 ఎకరాలను కబ్జా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బినామీ పేర్లతో 1,000 ఎకరాలు కొనుగోలు చేసి రైతుల పొట్టగొట్టారని తీవ్రంగా ఆరోపిస్తోంది ప్రతిపక్ష పార్టీ. అటు అధికార పార్టీ నేతలు మాత్రం దమ్ముంటే సాక్ష్యాలు చూపించాలని సవాల్ విసురుతున్నారు. ఈ లక్షల కోట్ల రూపాయలు దోచుకోవాలి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫారెస్ట్ ల్యాండ్స్ గాని ప్రభుత్వ భూములు గాని వద్దన్నారు. శివరామకృష్ణ కమిటీ ఏదైతే అధ్యయనం చేసిందో ఎక్కడైతే రాజధాని సక్రమంగా ఉంటుందని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే ఏ విధమైన అనుభవం లేని నారాయణతో ఒక కమిటీ వేయించి పలానా గుంటూరు విజయవాడ మధ్యలో మేము రాజధాని కట్టాలి అని మీరు అనౌన్స్ చేశారంటే దీనికి కారణం ఏంటి? ఆ చుట్టుపక్కల మీ బినామీలు భూములు కొన్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలనే కదా. శాసనసభకి ఆస్తుల చిట్టా ఒకటి ఇచ్చాడు. ఈయన పేరు బినామీల మీద పెరుగుతున్నటువంటి మైనింగ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. కడపలో జరుగుతున్న బినామీ మైన్లు కానీ ఇంకా సిబిఐ పరిధిలోకి రాని అనేక అంశాల్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తామనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా 1,000 ఎకరాల భూదందా ఆరోపణలు ఏపీని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలకు తెరతీస్తున్నాయా? ఆంధ్రుల రాజధానిని రాజకీయాలకు అడ్డాగా మారుస్తున్నారా? ఈ అమరావతిలో నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొన్నారా కొనలేదా రోజు సాక్షుల వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్నరా కొనలేదా అనేది అధికార పార్టీ తేల్చాలి. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, విచారణ జరపండి. ఇప్పుడు మా వాళ్ళు కొనలేదు, మా వాళ్ళు ఏ తప్పు చేయలేరు, బినామీలు లేవు అని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ చెప్తోంది. లేవు అనడానికి భూమి రికార్డుల ముందు పెట్టండి. నిజంగానే లేవు అనుకుంటే సాక్షి పైన డిఫమేషన్ కేసు వేయండి. అందువల్ల ఈ కొత్త ఏమీ కాదు. ఇదేమి ఒక్కటి తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగానే భూములు కొన్నారో లేదు ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పలేము. కానీ కొంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిందైతే ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశంలో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అంటే ఈ భారతదేశంలో కాదు, ఇప్పుడు మీకు అమెరికాలో రజత్ గుప్తా అని చాలా పెద్ద పేరున్న వ్యక్తి, కానీ ఇలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఆయన అరెస్ట్ కూడా అయ్యాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటంటే నీకు ఆ సమాచారం అంతర్గతంగా ముందుగా లభించి ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని లాభాలు సంపాదించుకోవడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక కంపెనీలో నువ్వు ఒక పెద్ద మేనేజ్మెంట్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు. నీ కంపెనీకి ఎంత లాభాలు రాబోతున్నాయి, కంపెనీ ఎంత డివిడెండ్ ఇవ్వబోతోంది, కంపెనీ ఎంత షేర్లు అదనంగా ఇవ్వబోతుందో నీకు ముందే తెలుసు. అంటే అది నీకు ముందు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కంపెనీ షేర్ కొని పెట్టుకుంటావు. ఎందుకంటే ఎవరికైనా తెలుసు లాభాలు ఎక్కువ వస్తే, డివిడెండ్ ఎక్కువ పంచితే షేర్ మార్కెట్లో కంపెనీ షేర్లు విలువ పెరుగుతుంది. నీకు ఈ సమాచారం ముందే తెలుసు కనుక ఆ కంపెనీ షేర్లు ముందే కొనుక్కొని పెట్టుకోవడానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకప్పుడు ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేసి 10,000 రూపాయలు లంచం తీసుకుంటే ఆ రాజకీయ నాయకుడు బదనామయ్యేవాడు. ఈ 10,000 రూపాయలు లంచం ఇచ్చిన టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యాక 20,000 మంది ఎప్పుడు నేను డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ట్రాన్స్ఫర్ అయినా అని. ఇప్పుడు రాజకీయాల్లో కొత్త తరహా అవినీతి వచ్చింది. అది కొత్త తరహా అవినీతిలో ఒకటి కాంట్రాక్ట్లు. ఇప్పుడు కాంట్రాక్ట్లే కాక క్విడ్ ప్రోకోలే కాక తాజా అవినీతి ఏంటంటే నీకు ముందే సమాచారం ఉంటుంది కనుక ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని వ్యాపార లావాదేవీలు చేయడం. నిజంగా ఇది అవినీతి అంటావా? టెక్నికల్గా అవినీతి కూడా చెప్పలేము. ఎందుకంటే భూములు కొన్నారు, ఇప్పుడు ఏదైనా అసైన్ భూములు కొన్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసైన్ భూములు అమ్మినా కొన్నా అది చట్ట విరుద్ధం. కానీ కాకుంటే కూడా నీకు వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అనుకుందాం, నేనేం చేయొచ్చు? నేను ఉదాహరణకు పెద్ద ఇండస్ట్రీకి ల్యాండ్ ఇవ్వబోతున్నా. నేను ఎవరో ఎల్ఎన్టీకో, ఇన్ఫోసిస్కో, టీసీఎస్కో, మైక్రోసాఫ్ట్కో, గూగుల్కో నేను ఒక 2,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఇవ్వబోతున్నా. ఇది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. నేనేం చేస్తాను? నా బంధువులకు, సన్నిహితులకు, మిత్రులకు, బినామీలకు నేనేం చేస్తానంటే, అరే బాబు ఇంకో నేను ఇక్కడ పలానా చోట్ల నేను ల్యాండ్ ఒక పెద్ద కంపెనీకి ఇవ్వబోతున్నా అని చెప్తాను. ఎందుకంటే అక్కడ పెద్ద కంపెనీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ చుట్టూ రేట్లు పెరుగుతాయి కనుక వీళ్ళు ఏం చేస్తారు? నా వాళ్ళంతా వెళ్ళి ఆడ ముందే భూములు కొంటారు. ముందే భూములు కొని ఆ భూములు వాళ్ళేం అన్యాయంగా కొనరు, బలవంతంగా కొనరు. ₹1,00,000 2 లక్షలు విలువ చేసేదాన్ని అవసరమైతే 10 లక్షలు పెట్టుకుంటారు. రైతు ఏమనుకుంటాడు? నా భూమికి వచ్చే విలువ 2 లక్షలు, నేను ఇలా 5 లక్షలు వస్తున్నాయి అని రైతు అమ్ముకుంటాడు. కానీ వాస్తవం ఏంది? అక్కడ ఒక విమానాశ్రయమో లేదా ఒక పెద్ద కంపెనీ వస్తే ఈ 5 లక్షల ఎకరం ఉన్న ల్యాండ్ కాస్త 2 కోట్లు అవుతుంది, 5 కోట్లు అవుతుంది. ఇప్పుడు మీకు రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఇక్కడే వస్తుంది కనుక నీకు ముందే ఎవరైనా చెప్పుంటే
దాని పక్కనే దాని ఎదురుగానే ల్యాండ్ కొనింటే ఆ రోజుల్లో 10 లక్షలకు 5 లక్షలకు 2 లక్షలకు దొరికేది. ఇవాళ 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఇందులో ఎక్కడ అవినీతి కనబడదు. కానీ ఏంటి, అధికారం నీ చేతిలో ఉంది కనుక, సమాచారం నీకే తెలుసు కనుక, ఆ సమాచారాన్ని అనే ప్రివిలేజ్ను ఉపయోగించుకొని కొంతమంది ముందుగానే భూములు కొనడం. ఇది న్యూ ఫార్మ్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ అంటే కరప్షన్, కాదంటే కాదు. ఏ చట్టంలో కూడా దొరకదు. నేను భూములు కొనడం నేరం కాదు కదా, నేనే అన్యాయంగా కొనలేదు, ఉన్నదెవరు ఇంకా రేటు కన్నా ఎక్కువ రేటు ఇచ్చే కొనుక్కున్నా అంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, నీకు అధికారం ఉంది కనుక ముందు సమాచారం ఉంది. ఈ ఆరోపణలు కూడా ఎందుకు వస్తున్నాయంటే మనకందరికీ తెలుసు. రాజధాని ఎక్కడ వస్తుందని చెప్పారు, తుళ్ళూరులో వస్తుందని చెప్పారా? ముందు చెప్పలేదు కదా. ఏమని చెప్పారు శాసనసభలో? విజయవాడ పరిసరాల్లో ఈ రాజధాని రాబోతుందని చెప్పారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని రాబోతుందని ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించే సమయానికి నిజంగా వాళ్ళకి ఎవరికీ డిసైడ్ కాలేదా తుళ్ళూరులో పెట్టబోతున్నాం, ఈ ఉద్దండరాయపాలెంలో ఈ ఇటువైపు కడుతున్నామన్న సంగతి నిజంగా ముఖ్యమంత్రి కూడా తెలియదా? ఏ రాజకీయ నాయకులకు ఎవరికి తెలియకుండానే జనరల్గా గాల్లో మాట్లాగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అన్నారా? మరి వాళ్ళకి తెలిసినప్పుడు ఎందుకు తుళ్ళూరులో కడతామని ముందు ప్రకటించలేదు? ముందు విజయవాడ పరిసరాల్లో అన్నారు. అన్న తర్వాత క్యాలిక్యులేటెడ్ లీక్స్ వచ్చాయి అన్ని పత్రికలు. అది కూడా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే పత్రికల్లో వార్తలు వస్తాయి. నూజివీడులోని రాజధాని అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీంతో అందరు పోయి నూజివీడులో భూములు కొన్నారు. తర్వాత ఇంకోసారి ఏమొస్తుంది, ఇబ్రహీంపట్నం వైపు రాజధాని అని మళ్ళీ వస్తుంది. మళ్ళీ అందరు పోయి అక్కడ భూములు కొన్నారు. ఇందులో చాలామంది మధ్యతరగతి వాళ్ళు, రియల్ ఎస్టేట్ చిన్న చిన్న బ్రోకర్లు కోట్లు లాస్ అయ్యారు. పాప ఆశపడి అప్పులు చేసి అయ్యో నూజివీడులో రాజధాని వస్తారు రేట్లు పెడితే అక్కడ కొన్నారు. మళ్ళీ తర్వాత ఇబ్రహీంపట్నంలో వస్తుందంటే మళ్ళీ అక్కడ కొన్నారు. ఇలా 10 దిక్కులకు వాళ్ళని పరుగులు తీయించారు. తీసిన తర్వాత మెల్లగా తుళ్ళూరులో వస్తుందని ప్రకటించారు. ఈలోగా సమాచారం లేనివాడు నూజివీడు అన్నప్పుడు పేపర్లు వస్తే నూజివీడులో కొన్నాడు, ఇబ్రహీంపట్నాన్ని పేపర్లు వస్తే ఇబ్రహీంపట్నంలో కొన్నాడు. కానీ సమాచారం ఉన్నవాడు ఏం కొని ఉంటాడు? ఖచ్చితంగా తుళ్ళూరు ఆ పరిసర ప్రాంతాల్లో లేదా దానికి దగ్గరలోనో కొని ఉంటాడు. ఇది రాజధాని కాదు, రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా కొంతమంది తెలిసి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ముందుగానే ఇంకో ఇక్కడ పెదకూరపాడు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అని వాళ్ళు ముందే తెలుసు అనుకోండి. ఆ పెదకూరపాడు దగ్గర భూములు కొంటారు. ఇప్పుడు మన హైటెక్ సిటీ దగ్గర ఎవరు భూములు ఉన్నాయి మనకు అందరికి చూస్తే అర్థమవుతుంది కదా. ఆడ పోయి ఒక్కసారి హైటెక్ సిటీ చుట్టుపక్కల మీరు తిరగండి, భూములు ఎవరున్నాయో మనకు కళ్ళ ముందు కనబడతాయి. అందువల్ల ఇది ఒక కొత్త ఏమి కాదు. ముందు నీకు సమాచారం ఉంటే, ఆ సమాచారం కనుక మనకు తెలిసి ఉంటే అక్కడ పోయి భూములు కొనుక్కుంటారు. ఈ సమాచారం తెలవడం అనేది కీలకం. ఈ సమాచారం ఎవరికి తెలుస్తుంది? అధికారం ఉన్నవారు తెలుస్తుంది. దీన్ని అవినీతి అందామా? ఇదే చట్టబద్ధ వ్యాపారం. భూములు కొనడం చట్ట విరుద్ధం కాదు. రాజకీయాల్లో ఉన్నవాడు మంత్రిగా ఉన్నాడు, భూములు కొనడం ఎక్కర్లేదు, కొన్నది కూడా రేటుకి ఇచ్చుకున్నాడు కదా. అందువల్ల ఈ అవినీతి కనుక అనుకుంటే, ఈ ముందస్తు ఈ అధికారిక సమాచారం అందుబాటులో ఉండడం వల్లనే అడ్డగోలుగా వ్యాపారం చేయగలిగాడు అనుకుంటే దీన్ని అడ్డగోలు అని అనలేము, అవినీతిని నిరూపించలేము. ఇక ఏది అవినీతి అవుతుంది? చట్టం ప్రకారం అనైతికమే కావచ్చు, ఇది అవినీతి కాదు. చట్ట ప్రకారం ఏది అవినీతి అవుతుంది అంటే, ఒకవేళ అసైన్ భూములు కొంటే అవినీతి అవుతుంది. లేదు బలవంతాన బెదిరించి రైతుల్ని నువ్వు అమ్మకపోతే మేము దీన్ని ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటాం, అమ్ముతావా అమ్మవా అని చెప్పితే అది అవినీతి అవుతుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు సమాచారం ఉండి ఇంకో ఇక్కడ రాజధాని రాబోతుంది, ఇక్కడ ఔటర్ రింగ్లో రాబోతుంది, ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ రాబోతుందని తెలిసి ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని భూములు కొన్న వాళ్ళను చట్టం పట్టుకోలేదు. చట్టంతో సాధ్యం కాదు అది. ఎందుకంటే అది అనైతికమే కావచ్చు కానీ అవినీతి అని చెప్పలేము. అందువల్ల ఇది బేసిక్గా జరిగేది రాజకీయ నాయకులు ఇదే. ఇప్పుడు కర్ణాటకలో యడియూరప్ప ఏం చేశాడు? ముఖ్యమంత్రికి అధికారం ఉంది దేన్నైనా భూసేకరణ చట్టం కింద తీసుకురావడానికి. అందువల్ల ఏం చేశాడు? బెంగళూరులో పెద్ద ల్యాండ్ ఈ ప్రాంతంలో భూసేకరణ చేయబోతున్నాం, ప్రభుత్వానికి అవసరం ఉందని ప్రకటించాడు. ప్రకటించడంతోనే అక్కడ ఉన్న వాళ్ళంతా తలకాయలు పట్టుకున్నారు, ఓనర్లు, ఆ ల్యాండ్ ఓనర్లు. ఎందుకంటే భూసేకరణ చేస్తామంటే రేట్లు పడిపోతాయి. ఏం చేశాడు? యడియూరప్ప కొడుకులే వెళ్ళి ఇంకొద్దిగా అప్పుడున్న రేటు ఆటోమేటిక్గా రేట్లు పడిపోయినాయి కదా, దానికన్నా ₹1,00,000 ఎక్కువ కొనుక్కున్నారు. యడియూరప్ప కొడుకులు కొన్న తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకో ప్రకటన చేసింది, మేము అనుకున్నాం భూసేకరణ కానీ ఇప్పుడు అవసరం లేదు కనుక భూసేకరణ చేయడం లేదని ప్రకటించారు. దాంతో ధరలు విపరీతంగా మళ్ళీ పెరిగాయి. అంటే ధరలు తగ్గించి కొడుకులతో కొనిపించి మళ్ళీ ప్రకటన చేసి ధరలు పెంచారు. ఈ ఒక్క ట్రాన్సాక్షన్లో కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి, ఆనాటి బీజేపీ ముఖ్యమంత్రికి 20 కోట్ల లాభం వచ్చింది అధికారికంగా. ఇది బ్యాంక్ అకౌంట్లో పడ్డ డబ్బులు. అందుకే దీన్ని నితిన్ గడ్కరీ ఒక మాట అన్నాడు, మా ముఖ్యమంత్రి చేసింది అనైతికమే కావచ్చు కానీ అవినీతి కాదు అన్నాడు. సో ఆయనే స్వయంగా చెప్పాడు ఇది అనైతికమే కానీ అవినీతి కాదు అన్నాడు.
అందువల్ల ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దేశమంతటా జరుగుతున్నది ఏంటంటే అభివృద్ధి పేరిట తమకున్న ముందస్తు సమాచారాన్ని ఉపయోగించుకొని అక్కడ భూముల వ్యాపారం చేయడం, లేదు తమకు భూములు ఉన్న చోటే ప్రాజెక్టులకు పరిశ్రమలకు పెద్ద పెద్ద సముదాయాలకు భూములు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారింది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు జరుగుతున్నదల్లా పొలిటికల్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా పొలిటికల్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే ఏ చట్టము వాళ్ళని పట్టుకోవడం సాధ్యం కాదు. ఇది కాక ఎసైన భూములు తీసుకున్నా, బెదిరించి రైతుల దగ్గర భూములు తీసుకున్నా, ప్రభుత్వ భూములు కనుక కబ్జా చేసుకుంటే ఖచ్చితంగా చట్టం పట్టుకుంటుంది. ఇది ఇప్పుడైనా కొత్తగా తెలుగుదేశం పార్టీ ఈ టెక్నాలజీని కనుక్కున్నదంటే అది పొరపాటు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా జరిగింది ఇదే. అందరికీ తెలుసు ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని అష్టవంకర్లు తిరిగింది, ఆ ఎందుకు తిరిగింది, ఎవరి కొరకు ఈ వంకర్లు తిరిగిందని దేశంలో అందరూ తెలియదా? అందువల్ల ఇది రాజకీయాల్లో సర్వసహజమైంది. దీనికి తెలుగుదేశం పార్టీకి పేటెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డికి విమర్శించే పేటెంట్ అంతకంటే లేదు.